హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తిక్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే ఏంటి, మడమ తిప్పకపోవటం అంటే ఏంటి, ఇప్పుడు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల బర్త్డే రోజు మెగా డిఎస్సిని ప్రకటించారు. మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పేసి నిరుద్యోగులకి ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు చెప్పారు, మాట ఇచ్చారు. ఆ మాటను నిన్న నిలబెట్టుకున్నారు. 16,000కు పైగా పోస్టులు ప్రకటించారు. ఇది నిరుద్యోగుల పార్టీ నిజంగా వరమని చెప్పాలి. ఓ రకంగా ప్రైవేట్ కంపెనీలు పట్టుకొస్తూ, దిగ్గజ కంపెనీలు పట్టుకొస్తూ, టీసీఎస్, లుల్లు కంపెనీ, ఇలాంటి అనేక కంపెనీలు పట్టుకొస్తూ ఒకవైపు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ని పెంచే ప్రయత్నం, ఇంకో రకంగా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ను కూడా కల్పించే ప్రయత్నం. దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఏపీ నిరుద్యోగుల పట్ల ఒక సుధావకాశం అని చెప్పుకోవాలా, బంగారు అవకాశం అని చెప్పుకోవాలా? నిన్న 16,000 పోస్టులు పైగా ప్రకటించడాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతాం? డెఫినెట్గా అండి, ఒక సువర్ణ అధ్యాయం అని అనుకోవాలా. లక్షలాది మంది నిరుద్యోగులకు ఆశ కలిగింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అవరగడ్డ వెళ్ళినప్పుడు, అవరగడ్డ అంటే ఎక్కువ టీచర్స్ నిలయం అనమాట, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు. ఆ రోజు మాట ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ బిడ్డగా, కానిస్టేబుల్ కొడుకు నాకు తెలుసు కాబట్టి నేను బాధ్యతతో నేను మాట ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నా మాట ఒకటే అని చెప్పి ఆ రోజు వాగ్దానం ఇచ్చింది సీఎం, డిప్యూటీ సీఎం గారు. డిప్యూటీ సీఎం గారు ప్రభుత్వం తరపున కూటమి తరపున వాగ్దానం ఇచ్చాడు కదా. వాగ్దానం తగ్గట్టుగా మీరు అన్నట్టు యాదృచ్ఛికంగా 75వ బర్త్డే రోజు రిలీజ్ చేయటం, అందులో ఈ నెలంతా కూడా వాళ్ళ యొక్క నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు సబ్మిట్ చేసుకోవటం, తర్వాత నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ మే జూన్, ఈ 2 నెలల్లో. అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగాలు లేవు. పైగా ఉద్యోగాలంటే బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో, చివరికి వాచ్మెన్ ఉద్యోగం కోసం కూడా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితులు ఆ రోజు పడ్డారు. కానీ ఈ రోజు ఈ ఉద్యోగాల కల్పన ఏ రకంగా చూడాలి? 16,347 పోస్టులు. చాలా మంది నిరుద్యోగుల్లో ఒక ఆశ కలిగింది. టీచర్స్ లక్షలాది మంది పోటీ పడుతుంటారు. అది జిల్లా పరిషత్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, వేరియస్ ప్లేసుల్లో పోస్టులు ఉన్నాయి. మరి దీనికి పోటీ పడేటప్పుడు వాళ్ళ ఆశ ఉంటుంది కదా. టీచర్స్ అంటే గౌరవప్రదమైన వృత్తిగా భావిస్తారు కదా సమాజంలో. అటువంటిది గత ప్రభుత్వంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం అనేది చాలా అద్భుతంగా అందరూ కూడా పరిగణిస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వటమే తదువుగా షెడ్యూల్ కూడా ప్రకటించారు కార్తీక్ గారు. ఇది చూడండి, వీళ్ళు మే 15 నుంచి దరఖాస్తులు, జూన్ 6 నుంచి జూన్ 6 వరకు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు. అంటే స్థానికులకేమో 80%, స్థానికేతలకు 20%. క్లియర్ గైడ్ లైన్స్ కూడా వచ్చేసాయి. కాబట్టి ఎలాంటి వివాదాలకి తావులేని గైడ్ లైన్స్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 20 మంది ఎంపీలు ఇస్తే ఎవరు ప్రధానమంత్రి అయినా మెడల్ వంచి స్పెషల్ స్టేటస్ చేస్తున్నారు. ఆయన మెడల్ వంచాడు కానీ స్పెషల్ స్టేటస్ లేదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు. మాట మీరు అన్నట్టు మాట ఇటు మడమ తిప్పకపోవడం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన అధికారులు డైలాగ్ అయింది, పనితనం ఇంప్లిమెంట్ చేసింది. మీరు 10 నెలల్లో 13,347 పోస్టులు డిఎస్ రిలీజ్ చేయటం అంటే అవనగడ్డ ప్రాంతం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం టీచర్స్ నెలకొంది. ఎందుకంటే టీచర్స్ చాలా గ్రామాలు సస్యశ్యామలంగా ఉండాలన్నా, మంచి పౌరులు తయారు చేయాలన్నా, తరగతి గదిలో భవిష్యత్తు నిర్మాణం అవ్వాలన్నా టీచర్లే కదా సార్. ఒక రకంగా సార్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ తీర్చిదిద్దాను, ప్రభుత్వ స్కూల్స్ అమోఘం చేశాను జగన్మోహన్ రెడ్డి గారు. మరి టీచర్స్ ఎందుకు నింపలేకపోయాడు? అంతే కదా. నాడు నేడు అని ఫోటోలు తీసి వాళ్ళు తిన్నారు తప్పితే ఏ ఉపయోగం లేదు, టీచర్లు నింపల. వాళ్ళు ఇప్పుడు అది టీచర్స్ విలువ తెలుసు కాబట్టి ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు మనం అనుకోవాలంటే నాడు తిన్నారు, నేడు కష్టపడుతున్నారు రచించుకోవడానికి. సరే, ఏదైనా కానీ ఇట్లా ఈ రిక్రూట్మెంట్స్ నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా వస్తే ఆ నిరుద్యోగుల పాలిటీ ఈ ప్రభుత్వం మాట నిర్వర్తించిందన్నట్టుగా ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూడా హక్కును చేర్చుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో స్పష్టంగా కనబడుతుంది. సరే, ఇంకోటి సరే, ఇది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయం. ప్రైవేట్ ఉద్యోగాలు, టీసీఎస్ కంపెనీ ల్యాండింగ్ కానీ, లులు గ్రూప్ రావటం కానీ, తర్వాత అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్తో అప్రోచ్లో ఉండటం కానీ, దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది? డెఫినెట్గా సార్. ఎందుకు మిగతా పారిశ్రామికవేత్తలు, మిగతా కంపెనీస్ ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో చూస్తారంటే బేసిక్ అవస్థాపన సౌకర్యాలు ఈజీగా ఉన్నప్పుడు. హైదరాబాద్ని ఎందుకు నక్కువ చేర్చుకున్నారు? జపాన్ వెళ్ళంగానే 12,000 కోట్లతో జపాన్ వాళ్ళు ఈ 4 సిటీలు చేయడానికి ఎందుకు వస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేవంత్ రెడ్డి అది ఆ విధంగా నగరాన్ని నిర్మించాడు చంద్రబాబు నాయుడు గారు. అందరిని నక్కువ చేర్చుకున్నది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది, హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా అమరావతిలో కూడా ఇప్పుడు అదే చేయబోతున్నారు. అదే చేస్తారు కాబట్టి నాయకత్వమైన చిత్తశుద్ధితో
ఆ విధంగా ముందుకెళ్తుంది. అదే సమయంలో చాలా ల్యాండ్ గ్రాబింగ్ గత 5 సంవత్సరాలు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా మన టెలికాన్ఫరెన్స్ ద్వారా చెప్పారు, ఎక్కువగా ఈఏ కంప్లైంట్ వస్తుంది. ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో 60-70% కంప్లైంట్లు గత 5 సంవత్సరాల్లో ఆక్రమించుకున్నారు. వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు. అటువంటి వాళ్ళకి స్వయంగా కాకినాడ, విశాఖపట్నం వెళ్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదు. సింగిల్ విండో పథకం ద్వారా ఇమీడియట్గా ల్యాండ్ ఎలికేట్ చేయాలి. వాళ్ళకి సౌకర్యాలు, కరెంటు, వాటర్ కల్పించినప్పుడు పారిశ్రామికవేత్తలు ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు లులుమాల్ కావచ్చు, ఇంకో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కావచ్చు, అన్నీ కూడా వచ్చే అవకాశం స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని కల్పిస్తుంది. సార్, ఇప్పుడు మీరు ప్రైవేట్ ఉద్యోగాల గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. గతంలో ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలుగా చూపించిన గత పరిస్థితికి ఇప్పుడు దేశీయ అంతర్జాతీయ కంపెనీలు రావటాన్ని, ఈ రెండింటికి ఉన్న తేడాని ఏ రకంగా చెప్తారు? ఒకటి సార్, చిత్తశుద్ధి, కమిట్మెంట్ ఉండాలి. విలువలు, విశ్వసనీయత అని చెప్పేటప్పుడు ఇచ్చిన మాట నిర్వర్తించుకోవాలి. సంక్షేమం అభివృద్ధి మాటను బటన్ నొక్కేమన్నారు కానీ అభివృద్ధిని మర్చిపోయారు. కాబట్టి వీళ్ళు వద్దనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇచ్చిన మాట నిర్వర్తించుకోవాలి, ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి. తీర ప్రాంతం ఉంది కానీ ఇండస్ట్రీస్ ఎందుకు గతంలో తేవలేకపోయారు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అభివృద్ధి ప్రధాన 8 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ఎందుకు జరుగుతున్నాయి? రేపు May 2 మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి 1 లక్ష కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారని అంటున్నారు. ఏదైనా కూడా ఒక ఆశ అనేది ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు లేని విధంగా ఇదే వైజాగ్లో 2 లక్షల కోట్లతో ఆల్రెడీ ప్రధానమంత్రి ఆల్రెడీ 2,08,000 కోట్లతో మనం ఏం చేశారు, హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇకపోతే విశాఖ స్టీల్ ను కూడా కాపాడారు. అవును, ఇక టూరిజం ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు, పోలవరం పూర్తి చేయడానికి నిధులు ఇస్తున్నారు. దీంతో పాటు అమరావతి, ఆంధ్రలో జీవనాడి పోలవరంతో పాటు అమరావతి నిర్మాణానికి కూడా నిధులిస్తున్నారు. సార్, మీరు ఉద్యోగాలు మాత్రమే చూస్తున్నారు, తెలియకుండానే ఉపాధి దొరుకుతూ ఉంది. కన్స్ట్రక్షన్ రంగం పెరగటం ఫలితంగా కానీ రకరకాల, అంటే కన్స్ట్రక్షన్ రంగం పెరిగింది అంటే, రియల్ ఎస్టేట్ రంగం పెరిగింది అంటే దాని ఆధారిత రంగాలు చాలా అనుబంధ సంఘాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు భవన కార్మికులకి ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు భవన కార్మికులు మీరు అన్నట్టు కన్స్ట్రక్షన్ రంగంతో పాటు దాని అనుబంధ సంఘాలు కూడా విస్తరిస్తాయి కదా. వలసలు వెళ్ళకుండా ఉంటారుగా. మీరు అన్నట్టు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఇది గుడ్ మూవ్. అంటే ఇది ఆశ కలిగిస్తుంది. ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి 2 కలుగా పనిచేస్తున్నారు. మనకు ఉపాధి వస్తుంది, మనకు ఎంప్లాయ్మెంట్తో పాటు పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయనే భావన ఉండబట్టే ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారు ఈ కూటమి. ఓకే, థ్యాంక్ యూ సార్.